తెలుగు ఇండస్ట్రీలో కొంతమందికి అదృష్టం భలే కలిసి వస్తుంది. ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలో నిలబడాలని చాలా మంది హీరోలు ప్రయత్నిస్తుంటారు. కానీ కొంతమంది హీరోలకు 1-2 చిత్రాలతో స్టార్ ఇమేజ్ కలిసి వస్తుంది. ఇలాంటి వారిలో నాని, రాజ్ తరుణ్లు ఉన్నారు. వాస్తవానికి ఇండస్ట్రీలో డైరెక్షన్ చేయడానికి వచ్చిన ఈ హీరోలు అనుకోని అదృష్టంతో హీరోలుగా సెటిల్ అయ్యారు. ఇక రాజ్ తరుణ్ విషయానికి వస్తే ఉయ్యాల జంపాల చిత్రంతో మంచి హిట్ అందుకొని తరువాతి సినిమా చూపిస్తా మావా, కుమారి 21F చిత్రాలతో సూపర్ హిట్ కొట్టాడు. దీంతో మనోడు మినిమం గ్యారంటీ హీరో అని డిసైడ్ అయ్యారు చిన్న నిర్మాతలు. అయితే ఈ మధ్య రాజ్ తరుణ్ పై కొన్ని విమర్శలు వస్తున్నా తాజాగా మనోడికి మంచి అదృష్టం కలిసి వచ్చిందనే చెప్పాలి. దొంగాట ఫేమ్ వంశీకృష్ణతోనూ కోలీవుడ్ కు చెందిన ఓ దర్శకుడితోనూ వర్క్ చేస్తున్న నేపథ్యంలో 2 ప్రాజెక్టులకు రాజ్ తరుణ్ ఓకే చెప్పాడని తెలిసింది. మరో సినిమా ప్రపోజల్ కూడా ఉంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనే నిర్మాణ సంస్థతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ప్రకారం ఈ 3 సినిమాలకు పనిచేస్తున్నాడట. వీటిలో ఇదివరకే రిలీజ్ అయిన ఈడో రకం ఆడో రకం మూవీ ఉంది. ఈ 3 సినిమాలకు తన రెమ్యూనరేషన్ గా సొమ్ము బదులు ఓ విల్లాను రాజ్ కు గిఫ్ట్ గా ఇవ్వడానికి ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇలా కంటిన్యూగా 3 సినిమాలకు పనిచేయాలని రాజ్ మంచి నిర్ణయం తీసుకున్నాడని అతని సన్నిహిత వర్గాలు తెలిపాయి. మొత్తానికి ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు, మంచి విజయాలు అందుకున్న రాజ్ తరుణ్ భవిష్యత్తులో దర్శకత్వం కూడా చేయవచ్చని టాలీవుడ్ వర్గాల గుసగుస. ఫస్ట్ టైం చూస్తాన్రా ఇలాంటి అమ్మాయిని. మనసుకు మనసు, జాలికి జాలి. ఏజ్కి ఏజ్. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ.